121 మంది ప్రజలు, ఇందులో మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇలా చాలామంది, ఇంతమందిని బలి తీసుకున్న ఆ యొక్క ఇన్సిడెంట్ వెనుక కారణాలు ఏంటి? అసలు ఒక్కసారిగా భోలేబాబా అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? అసలు అతను ఎఫ్ఐఆర్లో పేరు ఎందుకు లేదు? ఇవన్నిటికీ కారణం తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట్లో 121 మంది ప్రాణాలు కోల్పోతే దాని వెనకాతలో ఉన్న ప్రధానమైన వ్యక్తి అయితే ఇతని ఒరిజినల్ పేరు సూరజ్ పాల్. అయితే ఇతను బాబాగా అవతారం ఎత్తాక నారాయణ శాకాహార్ హరిగా పేరు మార్చుకొని అతని భక్తులు ఇతన్ని భోలేబాబాగా అని పిలుస్తున్నారు. అయితే ఇతను 1995లో ఒక కానిస్టేబుల్గా పనిచేస్తూ అలాగా అతను ఇంటెలిజెన్స్ బ్యూరోలో కూడా చేస్తుండేవారంట. అయితే అతను 2000 సంవత్సరంలో అతను పనిచేస్తున్న ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని ఒక విధులు వదిలేసుకొని ఒక్కసారిగా అతను ఆధ్యాత్మిక దారిలోకి వచ్చి ఒక బాబాగా అవతారం ఎత్తారు. దీనికి కారణం ఏంటనేది మరి తెలియదు కానీ ఒక్కసారిగా అతని యొక్క ఆధ్యాత్మికతని జనాల్లోకి వెళ్ళాలనే భావన, లేదంటే ఆ జనాల యొక్క అమాయకత్వాన్ని క్యాచ్ చేసుకోవాలని ఒక ఇదో తెలియదు. బాబాగా అవతారం ఎత్తాక ఉత్తరప్రదేశ్లోని సత్సంగ్ అనే ఒక కార్యక్రమంతో ప్రతి మంగళవారం కూడా అతని భార్యతో పాటు అక్కడక్కడ ప్రవచనాలు అనేవి చెప్పేవారు అన్నమాట. అంటే జస్ట్ లైక్ ఆధ్యాత్మిక ఒక భావాన్ని ప్రజల్లోకి పంపిస్తూ ఒక ఆధ్యాత్మికత గురించి చెప్తూ అలాగా జనాల్లో స్టార్టింగ్లో కొంచెం తక్కువ మందితో స్టార్ట్ చేశారు. అలాగలాగా తన యొక్క క్రేజ్ పెరిగి తన యొక్క ఫాలోయింగ్ కానీ పెరిగి అలాగ చాలామంది భక్తుల్ని ఇప్పటికి నియర్లీ అతనికి చాలా ల్యాక్స్ ఆఫ్ అంటే డివోట్స్ ఉన్నారంటే చాలా మంది లక్షల మంది భక్తులు ఉన్నారంట. సో అంతమంది భక్తుల్ని సంపాదించారంట ఇప్పటి వరకు. ఎంతమంది భక్తుల్ని సంపాదించుకున్నా కానీ అతను అది ఒక ఏదైతే సత్సంగ్ అనే కార్యక్రమానికి ఏదైతే ప్రవచనాలు చెప్తారో అక్కడికి ఎడియాని కానీ సోషల్ మీడియాని కానీ ఎవరిని కూడా రానిచ్చేవారు కాదంట. భోలేబాబాగా చెప్పుకుంటున్న వ్యక్తికి ఉత్తరప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులతో పాటు అలాగే బిజినెస్ మ్యాన్స్తో కూడా సంబంధాలు ఉన్నాయంట. అలాగే అతను చూడడానికి ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇలా చాలా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి అందరికీ కూడా జనాలు అతన్ని చూడడానికి ఎగబడ్డారంట. అయితే ఎప్పుడు మంగళవారం లాగానే సత్సంగ్ అనే కార్యక్రమం నిర్వహించినట్టే మొన్న మంగళవారం కూడా ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో సత్సంగ్ అనే కార్యక్రమం నిర్వహించి ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రవచనాలకి చెప్పడం స్టార్ట్ చేశారు. అయితే దీనికి 80,000 మందికి పర్మిషన్ తీసుకుంటే అక్కడికి వచ్చింది 2,50,000 మందికి పైగా అక్కడ జనాలు వచ్చారంట. ఆ 2,50,000 మందిలో 121 మంది బలయ్యారు. దానికి కారణం అతను ఆ టైంలో 3:30 ఆ టైంలోని అతను తన యొక్క ఎవరైతే భోలేబాబాగా పేరుందన్న నారాయణ శాకాహార్ హరి తన యొక్క ప్రవచనాన్ని ముగించుకొని అతని కారు దగ్గరికి వెళ్తుంటే అతన్ని పాదాలు తాకాలని, అతని యొక్క కాళ్ళు ఉంటాయి కదా, పాదాలు తాకాలనే ఒక దీంతో జనాలు అందరూ కూడా అతన్ని పట్టుకోవడానికి, అతని పాదాలని పట్టుకోవడానికి ఒక్కసారిగా ఎగబడి ఒకరినొకరిని తొక్కుకుంటూ ఒకరి మీద ఒకరు పడిపోయి ఒకరినొకరిని తొక్కుకుంటూ పోయి మొత్తం 121 మంది చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఇలాగ ఎవరని కూడా చూడకుండా తొక్కేసలాట జరిగి 121 మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు జనాలు అతను ఎంత ఒక ఇదైనా, ఎంత పవర్ఫుల్ అయినా అతను ఒక మనిషే కదా. ఒక ఆధ్యాత్మికంగా, ఒక డివోషనల్గా అతనికి కొంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అతన్ని కోసం అతని పాదాలు తాకాలనే ఒక ఇది కోసం జనాలు ఆ విధంగా ఎగబడడం అనేది నిజంగా నాకు అర్థం కాని విషయం. అంటే అతను అక్కడున్న భక్తుల ఒక మనసుని ఎంత మైమరిచించాడంటే ఒక భక్తి పరాకాష్ఠకి, పిచ్చి పరాకాష్ఠకి చేరితే ఎలా ఉంటుంది అనే దానికి ఈ యొక్క సంఘటన నిదర్శనం అని నేను చెప్తాను.
ఎందుకంటే భక్తి అనేది ఒక లెవెల్లో ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. కానీ ఒక తొక్కు అంటే ఒక స్టార్టింగ్లో ఒక 5గురో ఒక 3గురో ఒక 10 మందో పడిపోయారని ఉంటుంది. అప్పుడైనా సరే ఎవరో ఒకరు ఆగాలి కదా, అంటే ఎవరో ఒక లేపి అంటే ఇంక తొక్కుకుంటూ పోకుంటూ ఇంకా మనిషి ఎలా అయిపోయినా అనవసరం, ఇంకా మనిషి పోయినా అనవసరం ఇంకా అనే దీనిగా ప్రవర్తించి ఇలా ఉన్నారంటే ఇట్స్ నాట్ ఈవెన్ 10s and 20s ఆఫ్ హ్యూమన్ బీయింగ్ నాట్ కిల్లడ్ కదా. 121 మంది చనిపోయారంటే ఇది మామూలు విషయం కాదు. ఇమేజెస్ చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి. తల్లిని పోగొట్టుకున్న పిల్లలు, కొడుకుని పోగొట్టుకున్న తల్లులు ఎంతోమంది ఇలా ఉన్నారు. ఇన్సిడెంట్ అయ్యాక ఎవరైతే బోలేబాబాగా ఉన్నారో అతను మాత్రం పరారీలో ఉన్నాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా FIRలో అతని పేరు కూడా నమోదు కాలేకుండా ఉంది. ఓన్లీ అతని యొక్క ఆర్గనైజేషన్ చేసినటువంటి హెడ్ ఎవరైతే ఉన్నారో దేవేందర్ అనే పేరు చెప్పిన అతను మాత్రమే, అతని ఇంకా అనుచరులు ఈ యొక్క ఓన్లీ FIRలో నమోదు కావడం. ఈ బోలేబాబాగా ఉన్న వ్యక్తి అసలు పేరు లేకపోవడం అనేది ఏంటో కూడా ఇన్వెస్టిగేషన్లో ఇంకా తేలాల్సి ఉంది. బట్ ఈయన హరి బోలేబాబాగా ఉన్నారో అతను COVID-19 టైంలో కూడా కొంతమందికి మాత్రమే పర్మిషన్ ఇస్తే అప్పుడు ఆ టైంలో కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలు పెట్టి వేల మందిని గ్యాదర్ చేసి చాలామంది అప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నారు అతను. అప్పుడు అలాగే అతను సెక్షువల్ అంటే లైంగిక వేధింపులు కూడా చేశాడని చెప్పి కొంతమంది ఆరోపిస్తున్నారు. బట్ ఇది ఎంతవరకు నిజం అనేది ఇన్వెస్టిగేషన్లో అయితే తేలాల్సి ఉంది. వైపరీత్యం వల్ల లేదంటే ఒక తుఫాను వల్ల ఇంకేదైనా దానివల్ల ఇంతమంది ఒకరు చనిపోయడానికి కారణం ఉంటుంది, చెప్పడానికైనా ఉంటుంది. కానీ ఒక మానవ తప్పిదం ఒక మనిషి యొక్క పాదాలు తాకడానికి అని చెప్పి అతని యొక్క పాదాలు ఉన్న మట్టిని తాకడానికి అని చెప్పి తండాలుగా ఒకరి మీద ఒకరు పడిపోయి మట్టుకుంటూ చేసుకుంటూ వెళ్ళి ఇలాగ ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దారుణమైన విషయం. బట్ ప్రభుత్వం అనేది ఎప్పటి నుంచైనా పర్మిషన్ ఎంతమందికి ఇస్తున్నామో అక్కడ ఎంతమందికి ఎలా అవుతున్నారు ఒక పర్మిషన్ విషయంలో కానీ ఒక శ్రద్ధ తీసుకొని అక్కడ ఉన్న ఆ యొక్క అంతమంది జనాలకు ఉన్నట్టు ఒక ఫెసిలిటీస్ ఉన్నాయో లేవో అనేవి కూడా చూసుకొని ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు మనిషి ప్రాణాలు కోల్పోయిన తర్వాత డీప్ కండోలెన్సెస్ టు ద హూ లాస్ట్ దేర్ లైఫ్స్ అని చెప్పి ట్వీట్ చేసి ఎక్స్గ్రేషియా ప్రకటించేసినంత మాత్రాన ఇష్యూ అనేది సాల్వ్ అవ్వదు. ఒక యాక్షన్ తీసుకుంటేనే దానికి తగ్గట్టు జరిగితేనే ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్రభుత్వం ఇక ముందైనా సరే ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. ఎంత ఎక్స్గ్రేషియా ఇచ్చాను అనేది విషయం కాదు, ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి. ఛానల్లో వీడియోస్ మీకు ఏమైనా యూజ్ అయ్యింది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే తెలియని విషయాన్ని చెప్పడమే నా ప్రయత్నం. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.